ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు చూస్తే గనక 5 శుభవార్తలైతే వింటారు. అయినప్పటికీ కూడా ఒక సమస్య వీరిని వెంటాడుతుంది. అయితే ఈ సమయంలో వీరికి గ్రహస్థితి ఏ విధంగా కనిపిస్తుంది, కుంభరాశి వారు వినబోయేటటువంటి ఆ 5 శుభవార్తలు ఏంటి, ఈ అంశంలో సమస్యను వీరు ఎదుర్కోబోతున్నారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9494. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ఠ నక్షత్రంలోని 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి శని. ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే గనక వీరు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వీరు ఖచ్చితంగా ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువనే చెప్పుకోవాలి. కష్టించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే వీరికి సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరి జీవితంలో కొంతమంది వ్యక్తులను నమ్మి మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా మానసికంగా మీరు కృంగిపోకుండా ముందడుగు వేశారంటే మాత్రం జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. బంధువర్గంతో విభేదాలు మాత్రం వీరిని ఎంతగానో బాధిస్తాయి. వైరి వర్గం వారు సిద్ధాంతాలను, భేదాభిప్రాయాలను అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఒకేసారి వారంతా కలిసి వీరికి వ్యతిరేకంగా మారుతారు. వైరి వర్గం వారు ఒకటి కాకపోతే మాత్రం వీరికి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. అలాగే కుంభరాశిలో జన్మించిన జాతకులకి శని భగవానుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఉండటానికి నిత్యం శని భగవానుణ్ణి స్మరించుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు వారి జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు, సమస్యలు ఎదురైనప్పటికీ కూడా శని భగవానుణ్ణి ఎప్పుడూ కూడా నిందించకూడదు. మీరు కనుక శని భగవానుణ్ణి నిందించారంటే మీ జీవితంలో మీరు ఎన్నో రకాల ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అయితే ఈ 2024వ సంవత్సరం ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమి రాబోతుంది. ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది. ముఖ్యంగా ఇదే రోజున రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ యొక్క శ్రావణ పౌర్ణమి తర్వాత గ్రహస్థితులు, మార్పులు అనేవి చాలా మట్టుకు కుంభరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తాయి. కొన్ని అంశాల్లో మాత్రం ప్రతికూలతలను ఎదుర్కొంటారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలో అంటే శ్రావణ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారు 5 శుభవార్తలైతే వింటారు. కానీ ఒక సమస్య మాత్రం వీరిని వెంటాడుతుంది. విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించి మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవకాశాలు ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతకుముందు అవకాశాల కోసం మీరు పరుగులు పెట్టేవారు, ఈ సమయంలో అవకాశాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ విధంగా మీకు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విదేశీయానం మీకు లాభదాయకంగా ఉంది. అలాగే డబ్బు సమకూరటం, పరిస్థితులు అన్ని కూడా అనుకూలంగా మారటం, ఈ విధంగా ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటటువంటి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మీరు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, లేకపోతే 2వ వివాహం కోసం ఎదురు చూసే వ్యక్తులైనా సరే చక్కటి జీవిత భాగస్వామి అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు. దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో మధ్యవర్తుల ద్వారా మీరు వినే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చక్కటి భాగస్వామి అతి త్వరలో మీ యొక్క జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ
మీ యొక్క ప్రయత్నాలు ఇంతవరకు ఫలించలేదు. కొన్నిసార్లు అవకాశాలు వచ్చాయి కానీ మీ యొక్క క్వాలిఫికేషన్ కి తగినటువంటి అవకాశాలు కావు. అలాగే ప్యాకేజ్ విషయంలో కూడా మీరు సంతృప్తి చెందక ఆ అవకాశాన్ని మీరు వదిలేసుకున్నారు. ఇక మరికొంతమంది కుంభరాశి వ్యక్తులైతే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా నచ్చని ఉద్యోగం చేస్తూ మానసికంగా కూడా కృంగిపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే దీంట్లో మీరు ఏ కోవకు చెందిన వారైనా సరే చక్కటి అవకాశం అయితే ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. అలాగే కుంభరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఒకే కార్యాలయంలో చాలా కాలంగా పనిచేస్తూ మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ధి అనేది లేక మీరు కనుక నిరాశకు లోనవుతున్న సందర్భాలు మీ జీవితంలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ జీవితంలో అభివృద్ధిని అయితే మీరు చూస్తారు. మీ యొక్క జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి సత్ఫలితాలు ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారు. ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారికి ప్రమోషన్ లభించటం, అలాగే ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల దొరకటం లాంటి అనుకూలమైన ఫలితాలైతే ఉద్యోగస్తుల జాతకంలో కూడా కనిపిస్తున్నాయి. ఎన్నో రోజుల మీ యొక్క కోరిక ఈ సమయంలో ఫలించబోతుంది. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక మీరు ఉద్యోగ జీవితానికి సంబంధించి అంతకుముందు ఎటువంటి సవాళ్లనైతే ఎదుర్కొంటూ ఉన్నారో వాటన్నింటికీ కూడా చక్కటి పరిష్కార మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు. అలాగే కుంభరాశి వారు వినబోయేటటువంటి మరొక శుభవార్త విషయానికి వస్తే కనుక ఆర్థికంగా మరొక ఆదాయ మార్గాన్ని మీరు అన్వేషించడం అంటే చాలా కాలంగా దీనికోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చక్కగా మరొక ఆదాయ మార్గం ద్వారా డబ్బు సంపాదించడానికి మీకున్నటువంటి అడ్డంకాలు ఆటంకాలు అన్ని కూడా క్లియర్ కాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు దీనికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. ఇక ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆగస్టు 19వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి తర్వాత ఈ విధంగా 5 శుభవార్తలైతే వీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఒక సమస్య మాత్రం మిమ్మల్ని వెంటాడుతుంది. కుటుంబ కలహాలు మిమ్మల్ని ఎంతో బాధించేటటువంటి అంశం. ఈ విధంగా మీరు మానసికంగా ఎంతో కృంగుదలకి లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేక మీరు కనుక బాధపడుతున్నట్లయితే కనుక ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం అతి త్వరలో మీకు లభిస్తుంది. కానీ అంతవరకు మాత్రం మీరు సంయమనం పాటించాల్సిందనే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి ప్రతికూలతలు ఏవైతే మీ జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారటానికి, అలాగే ముఖ్యంగా మీ జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించండి. ముఖ్యంగా వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం వల్ల అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి శ్రేయస్సును అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు. ఆర్థికపరమైన అంశాల విషయంలో కావచ్చు, మీ యొక్క జీవితంలో ఇంకా ఏవైతే ప్రతికూలతలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. ఏ రూపంలో మీరు ఇతరులకు సహాయం చేసినా సరే దాని తాలూకు ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా శ్రావణ పౌర్ణమి తర్వాత కుంభరాశి వారు 5 శుభవార్తలైతే వినబోతున్నారు. కానీ ఈ విధంగా కుటుంబ కలహాలు అనేవి వీరిని బాధించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. శివుడికి వీలైతే కనుక రుద్రాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి. మీకున్నటువంటి ఈ సమస్య నుండి మీరు ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.